హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫజర్ అకౌంట్స్ అకాడమీ. ఈ రోజు మనము ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కి సంబంధించి పార్ట్నర్షిప్ ప్రాబ్లం చేయబోతున్నాం. పార్ట్నర్షిప్ లో డిసల్యూషన్ ప్రాబ్లం ఒకటి చేయబోతున్నాం. సో ఈ రోజు మనకు ఒక చిన్న ప్రాబ్లం ఇచ్చారు. చాలా సింపుల్ గా ఉంటుంది, చాలా ఈజీ ప్రాబ్లం. చూడండి, ఇక్కడ అనిల్, భరత్ ఆర్ ద పార్ట్నర్స్ ఇన్ ఏ పార్ట్నర్షిప్ ఫామ్. అనిల్, భరత్ ఇద్దరు వచ్చి పార్ట్నర్స్, వాళ్ళిద్దరు కలిసి ఒక పార్ట్నర్షిప్ ఫామ్ చేస్తున్నారు. వాళ్ళ ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఎంత ఉందంటే 1:1. 1:1 అంటే ఈక్వల్ షేరింగ్. ఈక్వల్ షేర్ లో అనిల్, భరత్ ఇద్దరు ఏం చేస్తున్నారు అంటే ప్రాఫిట్ అండ్ లాస్ ని ఇక్కడ షేర్ చేసుకుంటున్నారు అని అర్థం. ఇకపోతే వాళ్ళ బ్యాలెన్స్ షీట్ ఇచ్చారు. బ్యాలెన్స్ షీట్ యాజ్ ఆన్ 31/3/2025. 31/3 అంటే మార్చ్ 31/2025 వాళ్ళ బ్యాలెన్స్ షీట్ ఇవ్వడం జరిగింది. సో ఎప్పుడు కూడా డిసల్యూషన్ లో మనం ప్రాబ్లం వేసేటప్పుడు నెక్స్ట్ ఫైనల్ అకౌంట్ అనేది ఉండదు. ఎందుకు ఉండదు అంటే ఈ ఫైనల్ అకౌంట్ తోనే వాళ్ళు పార్ట్నర్షిప్ ని రద్దు చేసేస్తున్నారు కాబట్టి ప్రాబ్లం లో ఇంకా బ్యాలెన్స్ షీట్ అనేది రాదు. సో వాళ్ళ ఆస్తులన్నీ అమ్మేసి, డిసల్యూషన్ అంటే ఏంటి, వాళ్ళ ఆస్తులన్నీ అమ్మేసి అప్పుల్ని తీర్చేయాలి, మిగిలితే వాళ్ళు తీసుకోవాలి. ఇది మన యొక్క డిసల్యూషన్. అంటే ఉన్న ఆస్తుల్ని అమ్మేయాలి, అప్పులు తీర్చాలి, అప్పులు తీర్చడానికి డబ్బులు మిగిలితే అప్పులు తీర్చేయాలి. ఆ అప్పులు తీర్చేసిన తర్వాత కూడా డబ్బులు మిగిలితే పార్ట్నర్స్ తీసుకుంటారు. ఒకవేళ అప్పులు తీర్చడానికే సరిపోలేదు అంటే పార్ట్నర్స్ ఇక్కడ తెచ్చి ఇవ్వాల్సి ఉంటుంది. సో డిసల్యూషన్ లో మనకు ఆస్తులు అప్పులు బ్యాలెన్స్ అయిన తర్వాత డబ్బులు మిగిలితే మిగలొచ్చు, లేకపోతే లేదు. ఒక ప్రాబ్లంలో మిగులుతాయి, ఒక ప్రాబ్లంలో మిగలవు, ఒక ప్రాబ్లంలో ఈక్వల్ అయిపోవచ్చు. సో ఈ ప్రాబ్లం ఎలా ఉంటుందో ఒకసారి మనం చూద్దాం. సో ఇకపోతే బ్యాలెన్స్ షీట్ చూస్తే ఏముంది, క్యాష్ 3,000, డెటార్స్ 6,000, స్టాక్ 4,000, ఫర్నిచర్ 5,000. ఇది వాళ్ళ యొక్క బ్యాలెన్స్ షీట్ లో ఉన్నటువంటి అసెట్స్. లయబిలిటీస్ చూస్తే క్రెడిటార్స్ 6,000. ఏ అంటే ఇక్కడ అనిల్ క్యాపిటల్. ఏ అంటే అనిల్ క్యాపిటల్ ఎంత, 8,000 రూపీస్. అనిల్ క్యాపిటల్ 8,000 రూపీస్. బి క్యాపిటల్, బి అంటే భరత్. భరత్ క్యాపిటల్ 4,000 రూపీస్ ఇవ్వడం జరిగింది. అడ్జస్ట్మెంట్స్ వచ్చేసి చాలా తక్కువ. రియలైజేషన్ చేసినప్పుడు, అంటే రియలైజేషన్ చేయడం అంటే వీళ్ళకు తీర్చినప్పుడు, అమ్మడము తీర్చడం, ఆస్తులు అమ్మేయాలి, అప్పుల్ని తీర్చాలి. సో రియలైజేషన్ చేసినప్పుడు డెటార్స్ 5,000, స్టాక్ 3,500, ఫర్నిచర్ 4,000, క్రెడిటార్స్ 5,800, ఎక్స్పెన్సెస్ అంటే డిసల్యూషన్ ఎక్స్పెన్సెస్ 200 రూపీస్ అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ డి ఎక్స్పెన్సెస్ అని పెట్టాను, అంటే డిసల్యూషన్ కి ఎక్స్పెన్సెస్ అవుతాయి కదా, ఆ ఎక్స్పెన్సెస్ ఎంత అంటే 200 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మనము రియలైజేషన్ అకౌంట్ ని ప్రిపేర్ చేద్దాం. రియలైజేషన్ అకౌంట్ చాలా సింపుల్ గా ఉంటుంది. చూడండి మా, చాలా ఈజీ. మామూలుగా అడ్మిషన్ కంటే కూడా డిసల్యూషన్ చాలా ఈజీ. ఎందుకంటే యాజ్ ఇట్ ఈస్ గా ఇచ్చిన వాల్యూస్ అంతా మనము ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ గా వేసేసుకుంటాము, టోటల్స్ చేసి వాళ్ళకి బ్యాలెన్స్ ఇస్తాం. చూడండి, ఇప్పుడు రిజల్యూషన్ అకౌంట్ ఇక్కడ ఒకవేళ వేయాల్సి వస్తే, చూడండి రిజల్యూషన్ అకౌంట్ వేసేటప్పుడు నిన్న చెప్పాము క్లాస్ లో, ఆస్తులన్నీ ఇటు సైడ్ వస్తాయి, అసెట్స్ అంతా ఇటు సైడ్ వస్తాయి. అసెట్స్ యాజ్ ఇట్ ఈస్ గా బ్యాలెన్స్ షీట్ లో ఉన్నవి, బ్యాలెన్స్ షీట్ లో ఉన్నవన్నీ యాజ్ ఇట్ ఈస్ గా రియలైజేషన్ అకౌంట్ కి డెబిట్ చేస్తాం. లయబిలిటీస్ అన్ని క్రెడిట్ చేస్తాం. సో ఇక్కడ చూడండి, ఆస్తులన్నీ తీసుకొని వచ్చి డెబిట్ చేయాలి. డెబిట్ సైడ్ టూ ఏమేమి ఉన్నాయి, క్యాష్ తీసుకోము, ఎందుకంటే మొత్తం క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగితే క్యాష్ ని క్యాష్ అకౌంట్ లో తీసుకొని అక్కడ మనం క్యాష్ ని ఇక్కడ, ఇప్పుడు ప్రెసెంట్ అయితే క్యాష్ ని ఇక్కడ తీసుకోము. నెక్స్ట్ ఏమున్నాయి, డెటార్స్ ఎంత ఉన్నారు, 6,000 రూపీస్. యాజ్ ఇట్ ఈస్ వేసేయడమే, అదంతా ఎత్తి ఇవ్వకేసేయడమే. స్టాక్ 4,000 రూపీస్. నెక్స్ట్ ఫర్నిచర్ 5,000 రూపీస్. సో ఇంకా అసెట్స్ అయిపోయినాయి, తక్కువ ఉన్నాయి కాబట్టి అసెట్స్ అన్ని తెచ్చి అటు సైడ్ వేసాం. ఇక లయబిలిటీస్ అన్ని తెచ్చి ఇటు సైడ్ వేసుకోవాలి. లయబిలిటీస్ ఏమున్నాయి, ఓన్లీ క్రెడిటార్స్ ఉన్నాయమ్మా. బై క్రెడిటార్స్ 6,000 రూపీస్. బై క్రెడిటార్స్ 6,000. ఈ 6,000 ఏమైంది, ఇటు సైడ్కి వచ్చేసాం. ఇంకా బ్యాలెన్స్ షీట్ లో వేయాల్సినవన్నీ వేసేసాం. ఈ బ్యాలెన్స్ షీట్ లో ఇంకేమైనా మిగిలినాయా అంటే ప్రస్తుతానికి ఏం మిగిలిన, క్యాష్ ఉంది, క్యాష్ అకౌంట్ కి పోతుంది, క్యాపిటల్ అకౌంట్ కి పోతాయి. ఇక్కడ ఇప్పుడు ఏమి రావు. ఇక అడ్జస్ట్మెంట్ చూడండి. సో ఇవన్నీ అమ్మేసినట్లు, ఇక్కడ ఇచ్చిన ఆస్తులన్నీ అమ్మేసి ఈ అప్పులు తీర్చినారు అని ఇక్కడ అర్థం. సో ఈ ఆస్తులన్నీ అమ్మేశారు. సో ఇక్కడ ఉన్న ఆస్తులు ఏం చేశారు, అమ్మేస్తున్నారు. బై క్యాష్ ఏమేమి ఉన్నాయి, డెటార్స్ 5,000, స్టాక్ 3,500, ఫర్నిచర్ 4,000 రూపీస్. అయిపోయినాయి. ఇది వేసేసాం.
ఓకే. ఇకపోతే క్రెడిటార్స్ ఏం చేయాలి, ఇటు సైడ్ అంటే ఈ ఆస్తులు అమ్మేశాము, ఇక్కడ ఉన్నటువంటి అసెట్స్, ప్రాబ్లంలో ఇచ్చిన అసెట్స్ ఇక్కడ వచ్చేటప్పటికి మనం సేల్ చేసేసాం, అసెట్స్ ని అమ్మేశాం. ఈ అమ్మేస్తే వచ్చిన డబ్బులతో ఏం చేయాలి, అప్పులు తీర్చాలి. క్రెడిట్స్ ఏవైతే ఉన్నాయో అవి తీర్చాలి. క్రెడిట్స్ ఇక్కడ ఏమున్నాయి చూడండి, ఇక్కడ క్రెడిట్స్ ఇచ్చారు. క్రెడిటార్స్ కింద 5800 పే చేశాం. సో అవి ఇక్కడ క్రెడిటార్స్. టు క్యాష్ బ్రాకెట్ లో క్రెడిటార్స్, ఎంత 5800. నెక్స్ట్ ఇవి ఉన్నాయి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, డిసల్యూషన్ ఎక్స్పెన్సెస్. టు క్యాష్ బ్రాకెట్ లో డిసల్యూషన్ ఎక్స్పెన్సెస్ ఎంత 200. ఓకే. సో చూడండి, అసెట్స్ ఈ డెటార్స్ ని తీసుకున్నాము, స్టాక్ ని తీసుకున్నాము, ఫర్నిచర్ ని తీసుకున్నాం. క్యాష్ ఇక్కడ తీసుకోలేదు, క్యాష్ నెక్స్ట్ తీసుకుంటాం. క్రెడిటార్స్ ని తీసుకున్నాం. ఈ క్యాపిటల్స్ ఎక్కడ తీసుకుంటాం, క్యాపిటల్ అకౌంట్ లో తీసుకుంటాం. ఇకపోతే ఇక్కడ అమ్మేసినటువంటివి డెటార్స్ ఇక్కడ అమ్మేయడం అంటే ఏముంది, డెటార్స్ నుంచి వచ్చిన డబ్బులు. స్టాక్ అంటే స్టాక్ అమ్మేసి ఉంటారు, ఫర్నిచర్ అంటే ఫర్నిచర్ అమ్మేసి ఉంటారు. సో ఈ మూడింటిని అమ్మేసినట్లు భావిస్తాం. అమ్మేస్తే వచ్చిన డబ్బులు ఇక్కడ వేసుకున్నాం. ఇకపోతే ఈ అమ్మేసిన డబ్బులు ఎవరికి పే చేసాం, క్రెడిటార్స్ 5800, 5800 క్రెడిటార్స్ కి పే చేసాం. నెక్స్ట్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ తీసేసుకున్నాం. ఇక్కడ డైరెక్ట్ అనే వస్తుంది, సారీ ఇవి డిసల్యూషన్ ఎక్స్పెన్సెస్ ని ఇక్కడ క్యాష్ రూపంలో పే చేసాం 200 రూపీస్. ఆల్మోస్ట్ ప్రాబ్లం లో ఉన్న అన్ని ఐటమ్స్ మనకి వచ్చేసాయి. సో ఇప్పుడు ఈ ప్రాబ్లం ని టోటల్ చేయండి ఒకసారి, ఎంత ఉన్నాయి చూడండి. ఇక్కడ టోటల్ చేస్తే వచ్చే అమౌంట్ మనం ఎవరికి ఇవ్వాలి అంటే పార్ట్నర్స్ కి ఇవ్వాలి. సో టోటల్ ఎంత వస్తుంది చూడండి. ఆల్మోస్ట్ ఆస్తులు ఎక్కువగా ఉన్నాయి, అమ్మేసిన వాల్యూస్ తక్కువ ఉన్నాయి కాబట్టి డెబిట్ ఎక్కువ ఉంటుంది. డెబిట్ చూడండి టోటల్ ఎంత వస్తుంది, 21,000 రూపీస్. 21,000 రూపీస్ వచ్చింది మా టోటల్ ఎంత 21,000. సరే ఈ 21,000 అంటే ఆస్తుల విలువ ఎక్కువ ఉంది, అమ్మితే వచ్చిన ఆస్తుల విలువ తక్కువగా ఉంది, అంటే లాస్ వచ్చినట్లే కదా. ఆస్తులేమో ఎక్కువ ఉన్నాయి, ఇవంతా ఆస్తుల వాల్యూ, ఇంతవరకు ఆస్తుల వాల్యూనే. ఇవి ఇక్కడ ఆస్తులు తక్కువ ఉన్నాయి, అంటే ఆల్మోస్ట్ ఇది లాస్ కిందనే. సో ఎంత వస్తుంది ఇక్కడ లాస్, 10, 1, 7, 5, 6, 7, 8, 13, 19, 20, 21, 2,500 లాస్ వచ్చింది. 2,500 లాస్ వచ్చింది. ఇప్పుడు ఈ 2,500 ఎవరికి ఇవ్వాలి, మనం ఎవరికి ఇస్తాం, పార్ట్నర్స్ కి ఇవ్వాలి. టు పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్. ఎవరు, అనిల్. ఈక్వల్ పార్ట్నర్స్ కదా, 1:1 ఈక్వల్ పార్ట్నర్స్ అంటే 1:1 అంటే 1 + 1 అని అర్థం. అంటే 1/2 1/2 1:1 అంటే 1 + 1 2 అవుతుంది, 1/2 సో 1:1 అంటే 1/2 రేషియోలో పంచాలి. సో వచ్చింది 2,500 అంటే ఈక్వల్ గా పంచితే ఎంత వస్తుంది, 2,500 × 1/2 దట్ ఈక్వల్ టు 1250. నెక్స్ట్ అనిల్ తర్వాత ఎవరు, భరత్ కి ఎంత వస్తుంది, 2,500 × 1/2 దట్ ఈక్వల్ టు 1250. సో ఇద్దరికి ఈక్వల్ గా షేర్ చేసేసాం. రియలైజేషన్ అకౌంట్ లో వచ్చినటువంటి లాస్ ఇది. ఎందుకంటే అసెట్స్ ఎక్కువ ఉన్నాయి, మనం ఇచ్చిన డబ్బులు కూడా ఎక్కువ ఉన్నాయి, కానీ మనకు చేతికి వచ్చింది తక్కువ ఉంది. ఇంకా మనకు ఈ 2,500 అనేది లాస్ గానే తీసుకోవాలి. సో ఇప్పుడు ఇక్కడ ఈ రియలైజేషన్ అకౌంట్ అనిల్కి ఎంత వచ్చింది 1250, భరత్ కు 1250. ఓకే, ఇప్పుడు క్యాపిటల్ అకౌంట్స్ వేద్దాం. సో ఇక్కడికి రియలైజేషన్ అకౌంట్ అయిపోయింది. చాలా సింపుల్ గా ఉంటుంది ప్రాబ్లం, పెద్ద హెవీగా ఏం లేదు, అడ్జస్ట్మెంట్స్ కూడా తక్కువ ఉన్నాయి. రియలైజేషన్ అకౌంట్ ఒకటి నీట్ గా వేసేయడం నేర్చుకుంటే ప్రాబ్లం ఈజీగా క్లోజ్ చేసేయచ్చు. క్యాపిటల్ అకౌంట్స్ వేసేస్తే అయిపోతుంది. సో ఇప్పుడు ఇక్కడ క్యాపిటల్ అకౌంట్ వేద్దాం. ఎవరి క్యాపిటల్ అకౌంట్, పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్. పార్ట్నర్స్ ఎవరెవరు, భరత్, అనిల్. పర్టికులర్స్ ఇవి పామ్ పిల్లలు, బల్లి పిల్లలు కాదు. ఇది పర్టికులర్స్, ఇది ఏ, ఇది బి. ఏ అంటే అనిల్, బి అంటే భరత్. ఓకేనా, ఇలా ఉన్నాయని. ఇది ఒక పాము, ఇది చిన్న పాము, పెద్ద పాము, బల్లి లాంటివి కాదు. ఓకే,
పర్టికులర్స్ మీరు అట్లా వేయండి, నీట్ గా రాయండి. మీరు ఇట్లే వేయకుండా పర్టికులర్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ పర్టికులర్స్ ఏబి, పర్టికులర్స్ ఏబి. ఏబి అంటే ఏ అంటే అనిల్, బి అంటే భరత్. సో ఇప్పుడు ఒకసారి మళ్ళీ బ్యాలెన్స్ షీట్ చూస్తే ఇవన్నీ తీసుకున్నాం. మీకు తీసుకోవాల్సిన క్యాపిటల్స్ ఉన్నాయి. బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ఎంత? అనిల్ వచ్చి 8,000 రూపీస్, భరత్ కి 4,000 రూపీస్. ఇంకా వాళ్ళకి పంచుకోవడాలు ఇవ్వడానికి ఏం లేవు. రియలైజేషన్ అకౌంట్ ఒక్కటి మాత్రం ఉంది. ఆ రియలైజేషన్ అకౌంట్ లో టూ ఎంత వస్తుంది? రియలైజేషన్ అకౌంట్ లో 2A, రియలైజేషన్ అకౌంట్. అనిల్ కి ఎంత? 1250. అనిల్ కి ఎంత? 1250. భరత్ కి ఎంత? 1250. సో అనిల్ భరత్ ఎంత పెట్టారు? 8,000 ఇతను క్యాపిటల్ పెట్టాడు, 4,000 ఇతను క్యాపిటల్ పెట్టాడు. 1250 లాస్ వచ్చింది, 1250 లాస్ వచ్చింది. ఇద్దరికి లాస్ పోగా మిగిలిన డబ్బులు ఫమ్ నుంచి ఎవరికి వెళ్ళాలి? అనిల్ కి, భరత్ కి వెళ్ళాలి. మిగిలిన డబ్బులు ఎవరికి వెళ్ళాలి? అనిల్ కి, భరత్ కు వెళ్ళాలి. సో అనిల్ కి, భరత్ కి ఎంత అమౌంట్ ఇవ్వాల్సి వస్తుంది చూద్దాం. సో 8,000, ఇది 4,000, ఇక్కడ 8,000, ఇక్కడ 4,000. సో 750, 2 plus 2, 750. 750, 2 plus 6, 6. ఒకరికేమో 6,750, ఒకరికేమో 6,750, ఒకరికేమో 2,750. మళ్ళీ ఇక్కడ 2 బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్లు, 2 బ్యాలెన్స్ క్యారీ డౌన్లు ఉండవు. ఉంటే మళ్ళీ వాళ్ళ క్యాపిటల్స్ రన్ అయినట్లే కదా. మళ్ళీ మనం ఇక్కడ 2 బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అని తెచ్చుకున్నాం అనుకోండి, వాళ్ళ క్యాపిటల్స్ ఇంకా ఉన్నాయని అర్థం. అంటే మళ్ళీ బిజినెస్ ఉంటుందని. ఇక్కడ బిజినెస్ లేదు, క్లోజ్ అయిపోతా ఉంది. సో బిజినెస్ అనేది కంప్లీట్ గా వీళ్ళది క్లోజ్ అయిపోతుంది. సో ఈ అమౌంట్ వీళ్ళకి ఇచ్చేయాలి. ఈ అమౌంట్ ఫమ్ నుంచి వీళ్ళకు ఇచ్చేయాలి. టు క్యాష్ బ్రాకెట్ లో ఫైనల్ పేమెంట్ లేదా ఫైనల్ సెటిల్మెంట్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. క్యాపిటల్ అకౌంట్స్ లో మనం ఇంత ముందు అయితే 2 బ్యాలెన్స్ బై బ్యాలెన్స్ రాసుకునే వాళ్ళం. ఇక్కడ 2 బ్యాలెన్స్ బై బ్యాలెన్స్ లేదు, క్లోజ్ చేసేసాం. డబ్బులు ఇచ్చేసాం. వాళ్ళ క్యాపిటల్స్ 8,000, 4,000. వాళ్ళకి లాస్ 1250 లాస్ వచ్చింది. వాళ్ళ లాస్ పోగా మిగిలింది డబ్బులు ఇచ్చేసాం. ఎంత ఇచ్చాం? 6,750, 2,750. చూద్దాం ఇక్కడ ఎంత ఇచ్చాం. ఏకి ఎంత ఇచ్చాం? 6,750. బికి ఎంత ఇచ్చాం? 2,750. ఓకే, వీళ్ళకి ఇచ్చేసాం. ఓకే, ఒకసారి క్యాష్ అకౌంట్ చెక్ చేద్దాం. క్యాష్ అకౌంట్ ని చేద్దాం. క్యాష్ అకౌంట్ లో ఏమొస్తుందో చూద్దాం. ఓకే, క్యాష్ అకౌంట్ ముందే వేసింటే బాగుండేదేమో. క్యాపిటల్ అకౌంట్స్ అనే క్యాష్ అకౌంట్ ముందు వేసింటే బాగుండేది. ఎనీహౌ ఇప్పుడు వేద్దాం. 2 బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ఆల్రెడీ ఇక్కడ ఉంది కదా. ఇక్కడ చెప్పాం కదా, ఇది ఇక్కడ వస్తుంది క్యాష్ అకౌంట్ అని. 3,000 మన దగ్గర ఉన్నటువంటి చాలా ఇంపార్టెంట్. ఈ అకౌంట్ ఒక్కటి అర్థం చేసుకోండి. మన దగ్గర ఉన్న క్యాష్ ఎంత? 3,000 రూపీస్. బ్యాలెన్స్ షీట్ ఉండేటప్పటికి మన దగ్గర ఉన్న క్యాష్ 3,000 ఉంది. 3,000 రూపీస్ వేసుకున్నాం. ఇకపోతే మనము అసెట్స్ అన్ని అమ్మేసాం. ఇక్కడ అమ్మేసాం. అసెట్స్ అమ్మితే మనకి ఎంత వచ్చింది? క్యాష్ వచ్చింది. అసెట్స్ అమ్మితే రియలైజేషన్ అకౌంట్ లో బై క్యాష్ అని రాసాం కదా, బై క్యాష్. ఇప్పుడు ఇక్కడ టు రియలైజేషన్ అకౌంట్ బ్రాకెట్ లో అసెట్స్. ఇంకా డీప్ గా కావాలంటే డెటార్స్ 5,000. ఇది మామూలుగా వేయరు, జస్ట్ వర్కింగ్ నోట్ లాగా మీకు అర్థం అవడానికి. డెటార్స్ 5,000. స్టాక్ 3,500. ఫర్నిచర్ 4,000. ఇది బ్రాకెట్ లో పెట్టుకోండి మీకు అర్థం అవ్వడానికి. ఎంత వచ్చింది ఇక్కడ అసెట్స్ అప్పుడు అమ్మితే మనకు 13,500 వచ్చింది. ఈ అసెట్స్ అమ్మితే 13,500 వచ్చింది. ఆ వచ్చిన డబ్బుల్ని క్యాష్ ని మళ్ళీ ఎవరికి ఇచ్చాం? క్రెడిటార్స్ కి ఇచ్చాం. రియలైజేషన్ అకౌంట్ లో చూడండి. క్రెడిటార్స్ కి క్యాష్ ఇచ్చామా? ఎక్స్పెండిచర్స్ కి క్యాష్ ఇచ్చామా? ఆ క్యాష్ మళ్ళీ ఇక్కడ మనం నోట్ చేయాలి. బై రియలైజేషన్ అకౌంట్ బ్రాకెట్ లో క్రెడిటార్స్ ఎంత ఇచ్చాం? క్రెడిటార్స్ కు 5,800 ఇచ్చాం. ఇక బై రియలైజేషన్ అకౌంట్ డిసల్యూషన్ ఎక్స్పెన్సెస్ 200.
200 చూసారా? ఓకే, ఇకపోతే 16 ఇంకేమున్నాయి చూడండి, మళ్ళీ వేయాల్సినవి ఏమైనా ఉన్నాయా? రియలైజేషన్ అకౌంట్, ఇక్కడ ఎంత వస్తుంది చూడండి మా టోటల్ సరే 5 7 5 12 12,500 మా 12,500. సో క్యాష్ అకౌంట్ లో బాగా అర్థం చేసుకోండి. క్యాష్ అకౌంట్ లో మన దగ్గర ఉన్న క్యాష్ ఎంత అంటే ఇక్కడ 3,000 రూపీస్ ఇచ్చారు ప్రాబ్లం లో. ఆ 3,000 మన దగ్గర అలాగే ఉండింది. ఈ అసెట్స్ అన్ని అమ్మేస్తే మనకి క్యాష్ వచ్చింది. ఎంత వచ్చింది? 12,500 మనకి క్యాష్ వచ్చింది. సో ఆ వచ్చిన క్యాష్ నుంచి మళ్ళీ మనం ఏం చేసాం? క్రెడిటార్స్ కి పేమెంట్ ఇచ్చాం. సో క్రెడిటార్స్ కి ఎంత? 5,800 ఇచ్చాం. మళ్ళీ ఎక్స్పెన్సెస్ కి 200 రూపీస్ ఇచ్చాం. సో ఎక్స్పెన్సెస్ కి 200 రూపీస్ ఇచ్చాం. సో ఇంతే, ఇంకా క్యాష్ ట్రాన్సాక్షన్స్ మనకి ఏవి ఇక్కడ జరగల. ఇక ఇచ్చింది ఎవరికి అంటే మిగిలింది పార్ట్నర్స్ కి ఇచ్చాం. ఎంత ఇచ్చామో ఈ ప్రాబ్లం లో చూద్దాం. ఇంకా పార్ట్నర్స్ కి ఎంత మిగిలింది చూద్దాం. డెబిట్ ఎక్కువ ఉందా, క్రెడిట్ ఎక్కువ ఉందా? డెబిట్ ఎక్కువ ఉంది. సో 15,500 6 9 6 15 9,500 మిగిలింది కదా క్యాష్. ఈ 9,500 క్యాష్ ఎవరికి ఇవ్వాలి? పార్ట్నర్స్ కి ఇవ్వాలి. ఏ రేషియోలో ఇవ్వాలి? వాళ్లకు ఇక్కడ మనం సెటిల్మెంట్ చేసాం. చూడండి ఇక్కడ ఇది మనం ఇంత ముందు వాళ్ళ క్యాపిటల్ అకౌంట్స్ వేస్తే వాళ్ళకి ఇచ్చినటువంటి సెటిల్మెంట్ రేషియో, ఫైనల్ సెటిల్మెంట్ రేషియో ఏదైతే ఉందో ఆ రేషియోలో బై అనిల్ క్యాపిటల్ ఎంత? 6,750 బై నెక్స్ట్ భారత్ క్యాపిటల్ 2,750. రెండు కలిపితే ఎంత? 1 3 9. సరిపోయిందా? మన దగ్గర మిగిలిన డబ్బులు 9,500. ఏకు బీకు మనం సెటిల్మెంట్ చేసింది కూడా 9,500. అంటే మన లెక్క కరెక్ట్. ఇక్కడ మిగిలిన డబ్బులు మనం ఇక్కడ పంచిన డబ్బులకి సరిపోయింది. సో ఒక్కొక్కసారి ఏమవుతుంది, మనకు డబ్బులు మిగలవు, లాస్ వస్తుంది. అప్పుడు పార్ట్నర్సే చేత వేయాల్సి వస్తుంది. ఒక్కోసారి డబ్బులు మిగిలితే అది వాళ్ళకి ఈక్వల్ గా సరిపోతుంది. సో ఇది ఇక్కడికి క్యాష్ అకౌంట్ వేసేసాం. ఏమేమి అకౌంట్స్ వేసాము ఈ ప్రాబ్లంలో? రియలైజేషన్ అకౌంట్ వేసాము, క్యాపిటల్స్ అకౌంట్ వేసాము, నెక్స్ట్ క్యాష్ అకౌంట్ వేసాము. మొత్తం ఎన్ని? 1 2 3 మొత్తం 3 అకౌంట్స్ వేసాము. సో ఇక్కడికి రియలైజేషన్ అకౌంట్ అనేది క్లోజ్ అయింది. నెక్స్ట్ వీడియోలో ఇంకొక రియలైజేషన్ అకౌంట్, ఇంకొక క్యాష్ అకౌంట్, ఇంకొక క్యాపిటల్ అకౌంట్ తో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ like, share and subscribe our channel Fazar Accounts Academy. Thank you for watching.